పరిస్థితి మీ అందరికీ తెలుసు, నేను చెప్పవలసిన లేదు. సంవత్సర కాలం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలం హానిమూన్ చేశారు. న్యాయంగా రైతుల పట్ల కానీ, రైతు కూలీ పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, లేదా ఉద్యోగస్తుల పట్ల కానీ, లేదా వ్యాపారస్తుల పట్ల కానీ, ఏ ఒక్కరి పట్ల కూడా ఇచ్చిన మాటలను ఒకటి కూడా నిలబెట్టుకోకుండా వారికి తగ్గ రీతిలో, వారికి నచ్చిన రీతిలో పరిపాలన చేసి ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్ని స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో వచ్చి తర్వాత వచ్చి కాదు ఒక సిలిండర్ అన్నారు. అమ్మోడు అంటే రేపు కాదు ఎల్లుండి అన్నారు. మళ్ళీ బస్సు అడిగితే మీ ఊరికే కాదు తిరుపతికి అన్నారు. తర్వాత వచ్చి మీ ఊరికి అన్నారు. రైతు భరోసా అయితే అది ఎక్కడ మేరలో కనిపించట్లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసు. ఓ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఏదైతే ఇచ్చిన మాటలు ఉన్నాయో, ఏదైతే చెప్పిన మాటలు ఉన్నాయో, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చి మీరు వచ్చి ఓటు తీసుకొని ఏ రకంగా అయితే నాయకత్వం మీరు వచ్చారో అది తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మెడలోంచి అవన్నీ చేయించడానికి మేము ఒత్తిడి తీసుకొస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా